హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారంటే ఈరోజు వీడియో వచ్చేసి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ చేయాలంటే కొన్ని మెయిన్ టిప్స్ ఉంటాయండి. అవి ఏంటనేది ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు కూడాను మీకే అర్థమవుతుంది. ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ ఎంత సింపుల్ అంటే స్టిచ్చింగ్ కూడా అంతే సింపుల్ అండి. ఓకేనా? ఇంకా మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, వీళ్ళు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా స్టిచ్ చేశాను నడుము పట్టి, ఇంకా బ్యాక్ పార్ట్కి వచ్చేసి హెమ్మింగ్ చేసేసాను అనమాట. ఓకేనా? సైడ్ కూడా కుట్లు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. అంటే మన బ్లౌజ్ కుట్టామన్నట్టు కాకుండా ఫినిషింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా కుట్టాలనేది కూడాను వీడియోలో చెప్తానండి. ఓకేనండి? చూసారు కదండి బ్లౌజ్ అయితే ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో, ఇంకా ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉందండి. ఓకేనండి? ఇంకా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా చాలామంది భయపడి చాలా వరకు నేర్చుకోరండి. కానీ ఒకసారి నా మెథడ్లో ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. కటింగ్తో పాటును స్టిచ్చింగ్ కూడా ఒకసారి నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనండి? ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఒరిజినల్కి లైనింగ్కిను ఈ విధంగా గమ్ పెట్టేసుకున్నానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఉక్సుల పట్టిని కాజా పట్టిని స్టిచ్ చేసుకుందామండి. ఓకేనా? ఉక్సుల పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత మనం నడుము పట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు నేను ఏ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు అలాగే స్టిచ్ చేయండి. ఓకేనా? నేను స్టార్టింగ్ వచ్చేసి ఉక్సుల పట్టిని కాజా పట్టిని స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకుని ఒక 2 ఇంచెస్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నానండి. ఈ విధంగా ఒక పాదం గ్యాప్ పెట్టి కుట్టిన తర్వాత మళ్ళీ ఈ పట్టిని ఈ విధంగా మళ్ళీ ఇచ్చేసుకుని పైనుంచి అయితే ఒక కుట్టి వేసేసాను అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ విధంగా మళ్ళీ ఇచ్చేసుకుని ఇంక ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతటిని ఫోల్డ్ చేసేస్తున్నాను. ఓకేనా? కింద వైపున వచ్చేసి మళ్ళీ మనం నడుము పట్టి కుట్టేస్తాం కాబట్టి కింద వైపున ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. నేనైతే ఫోల్డ్ చేసేసాను, మళ్ళీ అది తీసేస్తాను అనమాట. ఓకేనా? ఈ విధంగా ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండే విధంగా పట్టిని ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది. ఇది ఉక్సుల పట్టి కాబట్టి ఈ విధంగా 1/2 ఇంచు వెడల్పుతోటి పట్టి ఉంటే సరిపోద్దండి. ఇంక ఈ పై వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్, ఈ కింద వైపున ఉన్న ఈ క్లాత్ని కూడా ఈ విధంగా కట్ చేసేసాను అనమాట. ఓకేనండి? ఇప్పుడు వచ్చేసి కాజా పట్టిని స్టిచ్ చేసుకుందాం. కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా రాంగ్ సైడ్ వైపుని ప్లేస్ చేసేసుకుని చూడండి, పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టేసుకుంటూ రావాలి. నా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను వచ్చేసి ఒక 6 ఇంచుల వరకు, ఒక 5-6 ఇంచుల వరకు వెడల్పు తీసుకున్నానండి క్లాత్. మామూలుగా అయితే ఒక 3 ఇంచెస్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా బ్యాక్ హుక్స్ అన్నప్పుడు కొంచెం కుట్టిన తర్వాత కాజా పట్టి అనేది కనీసం ఒక 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను 2 ఫోల్డింగ్స్ చేసేసుకుని ఇంతకుముందు మనం పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు వేసాం కదా, ఆ కుట్టు కనిపించకుండా అక్కడ వరకు ఈ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. అక్కడ వరకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక కుట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేస్తున్నాను. కాజా పట్టి అంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. ఓకేనండి? ఈ విధంగా కుట్టిన తర్వాత కింద వైపున పై వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టేస్తాం కదా అనేసి నడుము పట్టిని స్టిచ్ చేయకూడదండి. ఖచ్చితంగా కాజా పట్టి మీద ఉక్సుల పట్టిని పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అనేసి. ఓకేనండి? ఏమైనా హెచ్చు తగ్గులు ఒక గీత అట్లా వస్తే ఆ ఒక గీత వచ్చిన క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఎక్సెస్ని కట్ చేసేయాలన్నమాట. అట్లాగే మనం కుట్టేసామనుకోండి, మనకు వచ్చేసి మొత్తం కుట్టేసిన తర్వాత హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? అందుకోసం ఉక్సుల పట్టి ఎక్కువ ఉన్నా కూడాను ప్రాబ్లమే, కాజా పట్టి ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే అనమాట. లుక్ బాగుండదండి, నెక్ దగ్గర కూడా మొత్తం మారిపోద్ది. అందుకోసం చెప్తున్నా. ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అని మెయిన్ ఇంపార్టెంట్, అది నేను చెప్పడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నడుము పట్టిని వచ్చేసి స్టిచ్ చేస్తున్నాను. నడుము పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నానండి. ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట. చూడండి, పాదం గ్యాప్ అంటే ఒక 1/4 ఇంచ్ అండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను 1/4 ఇంచ్ అంటే 1/4 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకుంటూ రావాలి. ఒకవైపున 1/4 ఇంచు, ఒకవైపున 1/2 ఇంచ్ అట్లా కుట్టామనుకోండి మనకి బ్లౌజ్ తేడా వచ్చేస్తుంది. అందుకోసం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ పట్టిని ఈ విధంగా మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా కుట్టు వేయడం వల్ల మనకి బ్లౌజ్ లైఫ్ వస్తుంది, ప్లస్ ఫినిషింగ్ కూడా చూడడానికి బాగుంటుందండి. అందుకోసం చూడండి, ఈ విధంగా నిదానంగా పైనుంచి ఒక కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి? మీకు అర్థమవడం కోసమే చాలా అంటే చాలా నిదానంగా చూపిస్తున్నానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకే చాలా అంటే చాలా సింపుల్ అని మీరే అంటారు. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇటువైపున వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తాను కాబట్టి ఈ విధంగా ఎక్సెస్ ఉన్న ఈ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టేస్తున్నాను అనమాట. ఇంతవరకు మిగతా బ్యాక్ వరకు హెమ్మింగ్ చేయమన్నారు. ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా స్టిచ్ చేశానండి. చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక కుట్టేస్తాను అనమాట. సేమ్ అదే విధంగా కాజా పట్టీ వైపు కూడాను ఫోల్డ్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చేసి డాట్కి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా, మళ్ళీ ఇక్కడ మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకుని చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. మనం డాట్ కోసం ఎంత విడిచిపెట్టుకున్నామో 1 ఇంచ్ కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు
హాఫ్ ఇంచ్ అనమాట. హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్టార్టింగ్ అయితే రబ్ ఇవ్వట్లేదు, ఇక్కడ గమనించండి. నార్మల్గా స్టిచ్ వేసుకుంటూ మార్కింగ్ పెట్టుకున్నాను కదా అక్కడ వరకు కూడాను డాట్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా ఇంకో కుట్టు కుట్టేస్తున్నానండి. పైన రివర్స్ చేయడం వల్ల కుట్టు లాక్ అయిపోద్ది. ఇంకా చివరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు రబ్ ఇచ్చాను అనమాట. ఓకేనా, మీరు కూడా డాట్స్ వేసేటప్పుడు అది ఫ్రంట్ డాట్స్ అయినా క్రాస్ కటింగ్ వాటికి లేదా బ్యాక్ డాట్ కానీ ఇదే పద్ధతిలో మీరు స్టిచ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనండి, ఇటువైపున కూడాను కాజా పట్టే వైపున కూడాను ఈ పట్టిని వచ్చేసి ఇంతవరకు ఒక కుట్టు కుట్టేస్తున్నానండి. ఓకేనా, ఇక్కడంతా ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ పార్ట్ అంతటిని ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇంక ఇప్పుడు వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ డాట్ కోసం, అక్కడ మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం ఎంత విడిచిపెట్టుకున్నాము 1 ఇంచ్ కదా డాట్ కోసం బ్యాక్ వైపున, ఫోల్డింగ్ మీద వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట. హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని నేను వచ్చేసి డాట్ని అయితే స్టిచ్ చేస్తున్నానండి. చూడండి రన్నర్తో ఆల్రెడీ ఎంత పొడవు ఎన్ని ఇంచుల పొడవు అనేది కూడా మార్కింగ్ పెట్టేసుకున్నాను కాబట్టి అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసి ఈ విధంగా రివర్స్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఈ విధంగా బ్యాక్ వైపున డాట్ అన్న ఫ్రంట్ వైపున డాట్స్ అన్న క్రాస్ కటింగ్ వాటికి ఖచ్చితంగా 2 కుట్లు వేయాలన్నమాట. ఓకేనండి, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ని అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అని. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా ప్లేస్ చేసి మనం స్టిచ్ చేయాలి, ఏమైనా హెచ్చు తగ్గులు వస్తాయి అవన్నీ కూడా చెప్తానండి. చూడండి మీరు గమనించండి ఏ విధంగా ప్లేస్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్కి వచ్చే భాగాన్ని వచ్చేసి కింద వైపున పెట్టేసుకొని ఈ సైడ్ వచ్చిన ఈ భాగాన్ని వచ్చేసి పై వైపున పెట్టేసుకొని చంక వైపు నుంచే కుట్టుకుంటూ రావాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చంక వైపు నుంచే కుట్టుకుంటూ రావాలి, కింద వైపు నుంచి కుట్టకూడదండి. ఇక్కడ మనం ఎంత గ్యాప్ తోటి కుట్టాలి, హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఇవి 2 క్రాస్ పార్ట్లు కాబట్టి సాగదీస్తే సాగిపోతాయి కాబట్టి సాగదీయకూడదండి. ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఒక కుట్టు కుట్టేసాం కదా, మళ్ళీ ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు వేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఒక కుట్టుతోటి ఆగిపోకూడదండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా ఒక 2 కుట్లు వేయాలన్నమాట. చూసారు కదా, ఒక్కోసారి కొత్త వాళ్ళు ఏంటంటే కుట్టే విధానంలో కింద వైపున కొంచెం హెచ్చు తగ్గులు కూడా వస్తాయి, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. తర్వాత మనం నడుము పట్టి వేసే ముందు లెవెల్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, ఇందాకైతే ఏ విధంగా చంక వైపు నుంచి స్టార్ట్ చేసామో ఇంకొక భాగాన్ని కూడా ఈ విధంగా చంక భాగం నుంచి అయితే కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ నేను ఎక్కడ సాగదీయట్లేదండి, ఒకదాని మీద ఒకటి నిదానంగా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఇవి 2 కూడా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని మనం కుట్టుకోవాలన్నమాట. కింద భాగం కంటే ఈ పై భాగం ఎక్కువ రాకూడదు. అట్లాగని ఈ పైన ప్లేస్ చేసిన ఈ క్లాత్ వచ్చేసి తక్కువ ఉండేసి కింద ప్లేస్ చేసిన క్లాత్ వచ్చేసి ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకేనా, ఇవి 2 ఈక్వల్గా ఉండాలి, అది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒక కుట్టు కుట్టేసిన తర్వాత ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేస్తున్నానండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మనం కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా కుట్టడంలో కొంతమంది కొత్త వాళ్ళకి వచ్చేసి యాక్చువల్గా ఈక్వల్గానే వస్తుందండి. 1 పాయింట్ 2 పాయింట్లు ఈ విధంగా ఎక్కువ తక్కువ వస్తుంది. వచ్చిన దాన్ని వచ్చేసి ఫస్ట్ ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేసేయండి. ఓకేనా, కొత్త వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, తక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏం భయపడాల్సిన పని లేదండి. వచ్చిన దాన్ని ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు వచ్చేసి వీళ్ళు కస్టమర్ ఏ షేప్ అడిగారో ఆ షేప్ని ఇప్పుడు మార్క్ చేసేసుకొని నేను కట్ చేస్తానండి. అంటే మీకు చూపించడం కోసం నేను ఆ విధంగా మార్క్ చేశాను. వీళ్ళు వచ్చేసి మనకి స్ట్రైట్గానే అడిగారు అనమాట. షేప్ అనేది ముందే మనము కట్ చేయకూడదండి, ఎందుకంటే ఇక్కడ హెచ్చు తగ్గులు వస్తాయి కాబట్టి. ఓకేనా, అందుకని నేను కటింగ్ వీడియోలో చెప్పాను అనమాట. నేను వచ్చేసి ఏ షేప్ కావాలన్నా కూడాను ఈ విధంగా నడుము ఈ జాయింట్ చేసుకున్న తర్వాత నడుము పట్టిని కుట్టే ముందు షేప్ని కట్ చేస్తానండి. ఓకేనా, వీళ్ళు మనకి స్ట్రైట్గానే అడిగారు కాబట్టి నేను ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనండి, ఇక్కడ కూడా 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టేసాను. మళ్ళీ ఈ పట్టి క్లాత్ని కింద వైపుకి మళ్ళీ ఇచ్చి పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటూ వస్తున్నానండి. చూడండి ఎంత సింపుల్గా ఉందో ప్రిన్సెస్ కట్. ఓకేనా, మీరు కుట్టే విధానంలో చంక వైపున కూడా కొన్నిటికి హెచ్చు తగ్గులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కుట్టే ముందే మీరు అక్కడ కనుక గమనించుకొని ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటే మీకు హెచ్చు తగ్గులు రాదు. ఇక్కడ చంక దగ్గర ఉంది కదా, మనం కుట్టేటప్పుడు చంక దగ్గర నుంచే కదా స్టార్ట్ చేసాము. నేను చెప్పేది ఆ ప్లేస్ గురించి ఆ భాగం గురించి చెప్తున్నానండి. ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు వస్తాయి, హెచ్చు తగ్గులు రాకుండా మీరు కుట్టేటప్పుడే ఈక్వల్గా ప్లేస్ చేసేసుకోండి. ఓకేనా, అదొక్కటే అనమాట. అక్కడ గమనించుకోండి. కింద వైపున హెచ్చు తగ్గులు వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ చంక వైపున మాత్రం హెచ్చు తగ్గులు రాకూడదు. ఎక్కువ వచ్చేసి ఒక 1/4 ఇంచులు అట్లా కనుక మీకు ఎక్కువ వచ్చిందనుకోండి చంక వైపున మీరు కుట్టే విధానంలో అక్కడ కట్ చేశారనుకుంటే మొత్తం కూడా కొంచెం ఫిట్టింగ్ వచ్చేసి మారిపోయే ఛాన్స్ ఉంది. అందుకోసం చెప్తున్నాను అనమాట. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్కి కూడా నేను వచ్చేసి నడుము పట్టిని అయితే స్టిచ్ చేశాను. ఇవి మెయిన్ టిప్స్. నేను పదే 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇవి మెయిన్ టిప్స్, ఖచ్చితంగా పాటించాల్సినవి కాబట్టి. ఓకేనండి, ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి
ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఒకవైపునైతే ఏ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టేసానో సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడాను హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేసేస్తున్నాను అనమాట. చూడండి. ఓకేనండి. ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేద్దాము. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. క్రాస్ కట్ ఇట్లాంటివన్నీ స్ట్రైట్ కట్ ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఈ విధమైన అంటే వీటిలో కూడాను కొంచెం షేప్ బెల్ట్ ఉండేటివి కూడా ఉంటాయి కదా ప్రిన్సెస్ కట్ అంటే. అట్లా కాకుండా ఈ టైపు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా కుట్టేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, షోల్డర్ కుట్టు మీదకి హ్యాండ్ ఘాటు పెట్టాం కదా, ఇవి రెండు ఒకదాని మీద ఒకటి వచ్చి ఈక్వల్గా ఉండేటట్టుగా ప్లేస్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ని వచ్చేసి ఆ చంక రౌండ్ మీద ఉంది కదా, దానిపైన నేను ఈక్వల్గా ప్లేస్ చేస్తున్నానండి. సాగదీసి పట్టుకోవట్లేదు. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎందుకండి సాగదీస్తే ఏమవుతుంది, కింద బ్లౌజ్ చంక రౌండ్ ఉంది కదా, అదంతా కూడా క్రాస్ పార్ట్ కాబట్టి సాగదీస్తే సాగిపోతుంది. హ్యాండ్ రౌండ్ భాగం కూడాను సాగదీస్తే సాగిపోద్దండి. అందుకోసం అనమాట. సాగదీయొద్దండి. కొత్త వాళ్ళు వచ్చేసి చాలా మిస్టేక్, కొంతమందికి ఫిట్టింగ్ మంచిగా రాదంటే కటింగ్ చేసినా కూడాను ఫిట్టింగ్ మంచిగా రాలేదంటే ఇట్లాంటి మిస్టేక్ చేస్తారు. ఓకేనా. అందుకనే 1-2 సార్లు చెప్తున్నాను సాగదీయొద్దండి అని. ఓకేనా. ఒకవైపున అయితే హ్యాండ్ని అయితే జాయిన్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఇది ఫ్రంట్ అని గుర్తుగా ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఇంకా మనం హ్యాండ్ ఘాటు పెట్టేసుకున్నాం కదా మిడిల్కి, ఆ ఘాటు వచ్చేసి షోల్డర్ కుట్టు మీదకి వచ్చేటట్టుగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా నిదానంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఒకసారి నా మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి. బ్లౌజ్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా మీకే అర్థమవుతుంది. ఓకేనండి. ఇంక ఇంతకంటే ఈజీ మెథడ్ ఇంకోటి ఉండదు అని అనిపిస్తుందండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఇది బాడీ మెజర్మెంట్స్ తీసుకొని నేను ఈ బ్లౌజ్ని కట్ చేశానండి. మీరు కూడా ఒకసారి మీ బాడీ మెజర్మెంట్స్ తీసేసుకొని ఒకసారి ఒక శాంపిల్ బ్లౌజ్ని ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకొచ్చేసి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయన్నమాట స్టిచ్ చేసుకునేటప్పుడు. అవన్నీ కూడాను నేను ఎక్కడ ఏ పాయింట్ వచ్చిందో అవన్నీ కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పేస్తున్నాను. అవి మీరు పాటిస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి. ఈ విధంగా అయితే 2 హ్యాండ్స్ని అయితే జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసి మెడపట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఈ మెడపట్టి వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నానండి. ఓకేనా. రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా క్రాస్ పీస్ తీసేసుకొని మనం వచ్చేసి ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇది కూడాను మనం తీసుకుని ఈ మెడపట్టి ఉంది కదా, ఆ పట్టీ క్లాత్ వచ్చేసి క్రాస్ పీస్ కాబట్టి సాగదీస్తే సాగిపోతుంది. నెక్ రౌండ్ భాగం కాబట్టి అది కూడా క్రాస్ భాగం కాబట్టి సాగదీస్తే సాగిపోద్దండి. వీటిని ఎక్కడా కూడా సాగదీయకూడదు. ఓకేనా. సాగదీస్తే మనకి నెక్ షేప్ పర్ఫెక్ట్గా రాదండి. అందుకోసం పర్టికులర్గా చెప్తున్నాను. ఓకేనా. సాగదీయకుండా ఈ విధంగా ఈక్వల్గా ఈ పట్టీ క్లాత్ని తీసుకొచ్చి ఆ నెక్ భాగం మీద ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటే స్టిచ్ వేయాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్ తోటే స్టిచ్ వేయాలండి. అంతేగాని ఒక చోట వచ్చేసి పాదం గ్యాప్ ఇంకొంచెం తక్కువ లేకపోతే ఇంకా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి వేశారనుకోండి, మీకు నెక్ షేపే మొత్తం పాడైపోద్ది అనమాట. అందుకోసం పర్టికులర్గా చెప్తున్నాను. ఈ పర్టికులర్గా అనే మాట అంటే ఖచ్చితంగా పాటించాలి అనండి. ఓకేనా. ఇవన్నీ కూడాను కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి 1-2 సార్లు చెప్తుంటాను, అందుకోసం అనండి. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టాలండి. రౌండ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలి. ఓకేనా. మీరు ఘాట్లు పెట్టేటప్పుడు మనం కుట్టాం కదా, ఆ కుట్టు దగ్గరికి పెట్టాలి. అంతేగాని ఆ కుట్టును కనుక కట్ చేశారనుకోండి, ఇంకా మీకు వచ్చేసి అక్కడ వచ్చేసి ఆ పట్టి ఊడిపోద్ది అనమాట. ఓకేనా. ఇంకా బ్లౌజ్ కూడా కొంచెం ఖరాబ్ అయినట్టే లెక్కేసుకోవాలండి. అందుకోసం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి. ఏదో కట్ చేసామన్నట్టు స్టార్టింగ్ ఊరిగా ఘాటు పెట్టకూడదు. కుట్టుకు దగ్గరగా ఉండాలంతే, కుట్టును కట్ చేయకూడదు. ఓకేనండి. ఇంక ఇక్కడ చూడండి, మీరు ఎంత పట్టి వెడల్పుతోటి అంటే కొంతమంది వచ్చేసి మెడపట్టి వచ్చేసి 1/4 ఇంచ్ వెడల్పుతో అడుగుతుంటారు. కొంతమంది హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి అడుగుతుంటారు. వెడల్పు ఎక్కువ అడిగేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మీరు మెడపట్టిని స్టిచ్ చేయాలంటే ఈజీ పద్ధతి ఏదైనా ఉందంటే ఇప్పుడు నేను చూపించే పద్ధతే అండి. ఓకేనా. ఈ విధంగా ఒక 1/4 ఇంచు మీకు ఆపోజిట్ కలర్ కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇంకా పర్ఫెక్ట్గా. ఓకేనా. బ్లౌజ్ ఏ క్లాత్ తీసుకున్నానో ఆ క్లాత్ తోటి నేను మెడపట్టిని కనుక తీసుకుని మీకు అంత అర్థం కాకపోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. నేను వచ్చేసి ఒక 1/4 ఇంచు పట్టీని ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటాను అనమాట. ఓకేనా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కస్టమర్లు చెప్పాను కదండి, 1/4 ఇంచు వెడల్పుతో హాఫ్ ఇంచు ఇంకా సన్నగా కూడా అడుగుతారనమాట. మాకు వచ్చేసి మెడపట్టి అనేది చాలా సన్నగా స్టిచ్ చేయండి అని కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. అలా వాళ్ళ ఇష్టాన్ని బట్టి కుట్టాలంటే ఈ పద్ధతిలో మీరు స్టిచ్ చేసుకొని చూడండి. ఈ విధంగా 1/4 ఇంచు గ్యాప్ తోటి 1/4 ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని
మిగతాదంతా పైనుంచి ఒక కుట్టు వేసేసాను. ఓకేనండి. ఈ విధంగా కుట్టిన తర్వాత లోపల వైపునైతే ఈ విధంగా ఎక్సెస్ వస్తుందండి. ఈ ఎక్సెస్ క్లాత్ని కట్ చేయాలన్నమాట. ఈ కట్ చేయకుండా మనం అట్లాగే ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేస్తే ఇది బయటకు కనిపిస్తుంది. అందుకోసం కట్ చేయాలి. ఎంతవరకు కట్ చేయాలంటే కుట్టుకు కొంచెం దగ్గరగా కట్ చేయండి. మరి కుట్టు చివరిగా కాకుండా కొంచెం ఇంకొక గీత ఉంచేటట్టుగా, ఒక గీత ఎక్స్ట్రా ఉంచేటట్టుగా కట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా? చూడండి, ఇదంతా ఎక్సెస్ వచ్చినప్పుడు ఇదంతా కూడా కట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. మీరు స్టార్టింగ్లో కూడా చూసారు కదా ఈ మెడపట్టి అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందనేది. ఓకే, నెక్ కూడా చూసారు కదండి, పర్ఫెక్ట్ షేప్ మనం ఏ విధంగా కట్ చేసామో ఆ విధంగా వచ్చిందనమాట. ఓకేనండి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు నడుము కొలత ఎంత 4వ భాగం మనకు 7 ఇంచెస్ అనమాట. చూడండి, 7 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి రన్నర్తో మార్క్ చేయలేదు కదా, మనం నడుము పట్టి కుట్టిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా చంక వైపునైతే రన్నర్తో మార్కింగ్ పెట్టాను కదా, అక్కడి నుంచి ఈ నడుము దగ్గర మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు కూడా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి ఇంకో వైపున కూడాను చంక వైపునైతే రన్నర్తో మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి నడుము భాగం దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను అనమాట. అంటే ఇంకా అక్కడే కుట్టు పడుతుంది. క్రాస్ కటింగ్ వాటికి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి చెప్తాను కదా ఎక్కడ కుట్టు పడుతుంది అనేది. ప్రిన్సెస్ కట్లో ఫ్రంట్ పార్ట్కి నడుము దగ్గర చెప్పలేము, చంక దగ్గర ఎక్కడ కుట్టు పడుతుందని ముందే మార్కింగ్ పెట్టేస్తాను. అంటే ఇవన్నీ చెప్పడం వల్ల కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా కుట్టేసుకుంటారండి, అందుకోసం. ఓకేనా? ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ రన్నర్తో మార్కింగ్ ఉంది కాబట్టి ఆ మార్కింగ్ పెట్టిన దగ్గర మళ్ళీ ఈ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ మార్కింగ్ పెట్టాం కదా, ఈ రెండింటిని కలిపి పట్టేసుకొని ఈ విధంగా పిన్ పెట్టేసుకుంటున్నాను. పిన్ పెట్టేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఈ నడుము కొలత ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం బ్యాక్ వైపుని డాట్ వేసే విధానంలో, ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టే విధానంలో ఒక గీత ఎక్కువ తక్కువ కూడా రావచ్చు. అందుకోసం ఈ విధంగా మనం సైడ్ జాయింట్ చేయకముందే నడుము కొలత ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనము ఒకవేళ 28 కాకుండా ఒక పావు ఇంచు తక్కువ వస్తే ఒక గీత ఎక్స్ట్రా పెట్టుకొని మనం కుట్టేస్తాము సైడ్స్. ఓకేనా? అందుకోసం. లేదు ఇంకొంచెం ఎక్కువ వచ్చింది, ఒక గీత ముందుకు మార్క్ చేసేసుకొని కుట్టేస్తాము, సైడ్ జాయిన్ చేస్తాము. అందుకోసమనండి. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఈ విధంగా ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంతో అంత మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకా చంకల మార్కింగ్ దగ్గర నుంచి చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా పిన్ని తీసేసి చంక వైపున ఈ విధంగా సైడ్స్ అయితే జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనా? ఈ హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేస్తానండి. తర్వాత వేసే కుట్టు వచ్చేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి వేస్తున్నాను. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే బ్యాక్ పార్ట్కి అయితే నడుము పట్టిని స్టిచ్ చేసాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్కి నడుము పట్టిని స్టిచ్ చేసే ముందు ఈ చంక దగ్గర నుంచి ఇది కరెక్ట్గా ఉందా లేదా అంటే చంక దగ్గర నుంచి మార్కింగ్ పెట్టుకుని ఉన్నాం కదా రన్నర్ తోటి, అక్కడ ప్లేస్ చేసేసుకుని రెండింటిని అంటే హ్యాండ్ ఎక్కించకముందే కదా మనము నడుము పట్టిని స్టిచ్ చేస్తాము. ఓకేనా? అది మీకు కరెక్ట్గా చూపించుంటే అర్థమయ్యేదండి. నాకైతే హెచ్చుతగ్గులు రాలేదు నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్కిను బ్యాక్ పార్ట్కి, అంటే ఈక్వల్గానే వచ్చాయన్నమాట. చూసారు కదా, కొన్నిటికి వచ్చేసి ఫ్రంట్ ఎక్కువ వస్తుందండి. ఈ ఫ్రంట్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే మనం స్టార్టింగ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసే విధానంలో వస్తుందండి. అందుకనేసి ఈ ఫ్రంట్ పార్ట్కి నడుము పట్టి కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకేనా? బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని సైడ్స్ ప్లేస్ చేసేసుకొని ఏమన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి ఒకసారి చెక్ చేసేసుకొని ఆ తర్వాత మీరు నడుము పట్టిని స్టిచ్ చేయండి. మీకు అర్థమైపోద్ది. ఏమన్నా ఎక్సెస్ ఉంటే అప్పుడు కట్ చేసేయాలి ఖచ్చితంగా కూడాను. ఓకేనా? అందుకోసమనండి. అదొక పాయింట్ అయితే నేను చూపించలేదు, నాకు ఈక్వల్గా ఉంది కాబట్టి నేను నార్మల్గా సైడ్స్ అయితే జాయిన్ చేసేసాను. నడుము పట్టిని కూడా స్టిచ్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ చంక వైపుని కూడాను మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని పిన్ పెట్టేసుకున్నాను. ఆ విధంగా పిన్ పెట్టేసుకోవడం వల్ల చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి, అందుకోసం అనమాట. ఇక్కడ వచ్చేసి ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ వచ్చేసి ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను. కింద వైపున వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసి చంక దగ్గర వచ్చేసి పిన్ని తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఈ చంక లూజ్ ఉంది కదా అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వస్తే సరిపోద్దండి. ఓకేనా? మీకు చాలా సింపుల్గానే అనిపించిందని అనుకుంటున్నానండి. అంటే ఈ మెథడ్లో స్టిచ్ చేయడం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? మళ్ళీ వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్తో వేస్తే సరిపోద్ది అనమాట. కుట్టికి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనండి? అంటే మీరు 3 కుట్లు వేయండి, 4 కుట్లు వేయండి, కుట్టికి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనండి? చూడండి, ఈ విధంగా అయితే కుట్టుకుంటూ వచ్చేసాను. ఇంక ఈ సైడ్స్ వచ్చేసి ఎక్సెస్ ఉందనమాట. మీకు కటింగ్ చేసేటప్పుడు కూడా చెప్పాను, బ్యాక్ పార్ట్ కంటే సైడ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అని. ఓకేనా? 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ విధంగా కొంచెం ఎక్సెస్ అయితే వస్తుందండి, దానివల్ల ప్రాబ్లం లేదు. ఇదంతా ఫ్రంట్ పార్ట్ ఎక్సెస్ అనమాట, ప్రాబ్లం ఏముండదు.
ఎక్సెస్ వచ్చిందంతా కూడాను కట్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ స్టిచ్చింగ్ నేను చేసిన పద్ధతి అయితే. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక శాంపుల్ బ్లౌజ్ మీద మీకే అర్థమవుతుంది. చూడండి, బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వీటికైతే థ్రెడ్స్ అయితే స్టిచ్ చేయాలి బ్యాక్ వైపున. నేనైతే అదైతే వీడియో అయితే తీయలేదండి. ఓకేనా, చూడండి ఎంత మంచి ఫినిషింగ్ తోటి బ్లౌజ్ రెడీ అయిపోయిందో. ఓకేనా, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినవైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకేనా, నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు ఏమనిపించింది, ఈజీగా అనిపించిందా లేదనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి.